పోయిన 5 ఏళ్లలో పాత సర్కారోళ్ళు ఏమేం చేసిర్రు, ఎట్లెట్లా చేసిర్రు అన్నీ ఓ దిక్కు కొత్త సర్కారోళ్ళు పబ్లిక్కు పూసగుచ్చుతుంటే ఇంకో దిక్కేమో ఈ 40 రోజులల్లా కొత్త సర్కారోళ్ళు అట్లా చేసిర్రు ఇట్లా చేసిర్రు అని చెప్పనీకి ఢిల్లీలో పంచాయతీ పెట్టిర్రు పాత సర్కారోళ్ళు. భలే రంజుగా నడుస్తున్నది ఇప్పుడు ఏపీల రాజకీయం. వాళ్ళు పాత లెక్కలన్నీ తీస్తుంటే వీళ్ళు కొత్త లెక్కలు చెప్తుర్రు. మరి ఇక లెక్కలేంటి, ఇక కదేందో ఒక్కసారి చూద్దాం పార్. తెల్ల కాగితాలు విడుదల చేసుకుంటా పాత సర్కారోళ్ళ మీద ఏపీ పబ్లిక్ కు పూసగుచ్చుతా అన్న సీఎం సారు ఈసారి అసెంబ్లీ సాక్షిగా ఇంగిన్ని ముచ్చట్లు చెప్పుకొచ్చిండు. 5 ఏళ్లలో మందు రేట్లు ఎట్టెట్లా పెంచిండ్రు అనే దాని మీద సారు పేంతసేపు మాట్లాడిండు. ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత పోయింది అవన్నీ ఉన్నాయి. ఫైనల్ గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేసు, అదే సమయంలో దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బూమ్ బూమ్ బీర్ల నుంచి సురువు చేస్తే తీరొక్క బ్రాండ్ల మందుల మీద సారు మస్తు ముచ్చట్లే చెప్పిండు. అటు మండలిల మంత్రి లోకేష్ సారు ముచ్చట జోరుగా నడిచింది. అమ్మకు వందనం పథకం కింద 15,000 ఇంట్లో ఒక్కళ్ళకే ఇస్తారట అని మొన్నటిదాకా ఏగస్ పార్టీ వాళ్ళు గాయ చేసిండ్రు కదా. ఇక దానికి మంత్రి సార్ ఏమన్నాడో చూడర్రే. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందల చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. రెండో అంశం అధ్యక్ష, అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం. నేను కూడా ఇది కొంచెం సీరియస్గా తీసుకుంటున్నా. పకడ్బందీగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నాం అధ్యక్ష. సో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. అది మేము సాధిస్తాం. రెండోది, ఇది బోర్డు ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకి వర్తిస్తుంది. అంతేకాదు పాత సర్కారోళ్ళు ఉన్నప్పుడు 3వ తరగతి సంజయ్ ఇంగ్లీష్ మీడియం పాఠాలు చెప్పిండ్రు కదా, దాన్ని రద్దు చేయాలని సూచనలు వచ్చినాయట. ఇంగ్లీష్ మీడియం ఉండాలే గాని నెరి గంత చిన్నప్పటి సంది తెలుగును దూరం చేయొద్దు కదా అన్నట్టు మాట్లాడిండు సారు. ఇంగ్లీష్ మీడియం అవసరం కాదని నేను అనట్లేదు. ఈ రోజు పోటీ పడాలి, ఇతర దేశాలతో మన పిల్లలు పోటీ పడాల్సిన అవసరం ఉంది. ఇంగ్లీష్ మీడియం చాలా అవసరం. అదేవిధంగా నాలాగా వాళ్ళు మళ్ళీ మాతృభాషలో మాట్లాడడానికి ఇబ్బంది పడకూడదు. అది కూడా చాలా కీలకమైంది. ఇప్పుడు కూడా నేను అప్పుడప్పుడు తడబడుతున్నా. సో మాతృభాష కూడా మర్చిపోకూడదు. మాతృభాషను కూడా కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అది కూడా నేను గుర్తుపెట్టుకుంటున్నాను. సో రెండు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది కదా అన్నట్టు. అమ్మ భాషను మర్చిపోవద్దు అన్నట్టు మాట్లాడిండు సారు. ఇక ఇటు అసెంబ్లీలో సర్కారోళ్ళు మాట ముచ్చట్లు చేస్తుంటే అటు ఎగస్ పార్టీ వాళ్ళు ఢిల్లీలో ధర్నా చేసిండ్రు. ఆగమాగం అయితాంది, లొల్లులు అయితాన్నాయి అన్నట్టు బొబ్బ చేసిండ్రు. Where within 45 days of coming into power, you have a situation where more than 30 people have been murdered, where you have more than 300 people on whom you have assaults taken place, which led to attempt of murder, where you have more than 560 properties, private properties vandalized, where you have more than 490 government properties also vandalized, where you also have more than 1,000 cases where you have a situation of assaults taking place, private properties destroyed, people walking into their houses, destroying the properties within, where plantations have been destroyed. That is the plight of affairs in Andhra Pradesh. గిట్లా ఢిల్లీలో వీళ్ళు గల్లీల వాళ్ళు అన్నట్టు అవుతుంది. మరి ఇక ఎట్లా ఢిల్లీలో ధర్నా ఒడిచింది కాబట్టి మిగిలిన 2 దినాలన్న ఫ్యాన్ పార్టీ వాళ్ళు మీటింగ్లకు పోతే మంచిగా ఉండు కదా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది.